మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏమని యేసు ప్రభు చెప్పారు అంటే, అక్కడ నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరి తన శిష్యులకును అలాగే మరి ఈ తరంలో మనలాంటి వారికి కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు చక్కగా ఈ యొక్క ఉపదేశాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడగండి, అది ఆయన మీకు అనుగ్రహిస్తారు అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనకు యేసు ప్రభు మరి బోధిస్తూ వచ్చినటువంటి ఈ సందేశంలో మీకు అనుగ్రహింపబడును అనే మాటను మనం చూస్తే, మనం అడిగింది దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తారు అనటంలో ఏమాత్రము సందేహం లేదు. చూడండి, అందుకనే మరి 14వ అధ్యాయము 13వ వచనం మనం చదివినప్పుడు 14వ అధ్యాయం 13-14 వచనాలు మనం, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై మరి దానిని చేతును, నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును అని యేసుక్రీస్తు ప్రభువే మరి ఇక్కడ స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మీకేది ఇష్టమో అది అడుగుడి మీకు ఇవ్వబడును అని మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. కాబట్టి మనం అడిగేది ఏది పడితే అది మన ఇష్టానుసారంగా మనం అడుగుతాం, మంచిదే. కానీ ఆ అడిగేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యంలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మరి మనం అడిగినట్లయితే దానికి ఎంతో మరి అర్థం ఉంటుంది. దేవుని యొక్క దీవెన కాపుదల కూడా ఉంటుందన్నమాట. అందుకనే మీకు ఏది ఇష్టమో అది అడగండి మీకు ఇవ్వబడును అని యేసు ప్రభు చెప్పినప్పుడు, ఒక విశ్వాసి హృదయంలో మరి క్రీస్తు మాటలు ఏలుతూ ఉంటే, మరి ఏలుబడి చేస్తూ ఉంటే అతని కోరికలు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యంలో ఆధీనంలో ఉంటాయి అని మరి ఇక్కడ ఈ లేఖనం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క సందేశం ద్వారా మనం అడుగుతున్నటువంటి ప్రతి మాట కూడా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో మనం ఉన్నప్పుడు మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనములో ఉంటాయి అని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అది లేని పక్షాన ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, చూడండి, ఇక్కడ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చదివినప్పుడు, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఏముంది అంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి
నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి అని చెప్పి మరి పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ వచ్చారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి అనే మాటలు ఆ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి దానికి ముందుగా మనం చదివినప్పుడు 6వ వచనం దగ్గర నుంచి చదివితే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది అన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును అని మరి పౌలు భక్తుడు మరి నిజంగా ఇక్కడ ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి మరి ఉపదేశం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనం జీవిస్తున్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఏ ప్రార్థన చేసినా దేవుని యొక్క ఆధీనంలో మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనములో మనం ఉన్నప్పుడు మనము అడిగేటువంటి ప్రార్థనైనా, చేసేటువంటి స్తుతి ఆరాధనైనా మరి ఏదైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి అనటంలో ఏమాత్రము కూడా సందేహం లేదన్నమాట. అందుకనే మరి 37వ కీర్తన 4వ వచనంలో ఆయన చెప్తూ వచ్చారు. ఏమనంటే, నీ దేవుడైన యెహోవాను బట్టి నువ్వు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని. దేవుణ్ణి బట్టి మనం సంతోషిస్తూ దేవునిని మనం సంతోషపెట్టే వారంగా ఉంటే దేవుడే మన హృదయ వాంఛలను తీరుస్తారు. అందుకనే నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకేది ఇష్టమో అది అడగండి, నేను దానిని మీకు అనుగ్రహిస్తానని చెప్పి ప్రభు చెప్పారు. అలాగనే మనం చూస్తే దేవుని యొక్క సన్నిధానంలో మరి సంఘములో ఉన్నటువంటి ఒక సహోదరి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉండగా అకస్మాత్తుగా విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క భర్తకు తెలియనటువంటి చిన్న గోకుడు పుండులాగా పుట్టి వేళ్ల మధ్యలో మరి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి మరి భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆ సహోదరి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎందుకనంటే అక్కడి నుంచి మరలా వైద్యం చేయించుకోవటానికి ఇక్కడికి రావాలంటే దాదాపుగా 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా ఆ రావాల్సినటువంటి అవసరత లేకుండానే దేవుని సన్నిధిలో నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకేది ఇష్టమో అది అడుగుడి, అప్పుడది మీకు అనుగ్రహింపబడును. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేనే మిమ్మను ఏర్పరచుకుని నియమించాను అని మరి ప్రభు చెప్పినట్లుగానే ఆ లేఖనాల ప్రకారముగా దేవుని సన్నిధానములో అయ్యా నాయందు మీరు ఉన్నట్లయితే, మీ యందు నా మాటలు ఉన్నట్లయితే మీకేది ఇష్టమో అది అడగమన్నారు కదా. ఈ రోజున మరి నా భర్తకు
మరి ఇటువంటి ఆ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన మరి ఇక్కడికి రావాలంటే, విదేశాల నుంచి స్వదేశానికి రావాలి అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభువా, నీవు ఎక్కడైనా నువ్వు కార్యం చేయగలిగిన సమర్థుడివి, నువ్వు అద్భుతం చేసే దేవుడివి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడివని మరి ఆమె ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో భర్త కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా మరి 2 రోజుల్లోనే మరి తన భర్తను స్వస్థపరిచి ఆరోగ్యమిచ్చి మరి యథాప్రకారంగా మరి తన పనికి వెళ్ళటానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, మొదట మనము దేవుని యందు నిలిచి ఉండాలి. మరి దేవుడి యొక్క మాటలు మన యందు నిలిచి ఉండాలి. అప్పుడు మనకేది ఇష్టమో మనం అడిగినప్పుడు వెంటనే దేవుడు మనకు సహాయం చేస్తాడు అనటంలో, ఇదిగో ఈ విధంగా అనేక మంది జీవితాలలో దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చారు, కార్యాలు జరిగిస్తూ వచ్చారు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యొక్క మాటలు మన హృదయములో నిలిచి ఉండాలి. ఆ మాటలను బట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన తప్పక దేవుడు వింటాడు, ఆలకిస్తారు. వెంటనే మనకు జవాబు వస్తుంది. అందుకనే చూడండి, మన కోరికలు, మన ఆశలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనములో ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటారు. ప్రార్థనకు జవాబు వెంటనే వస్తుంది అనటంలో మరి ఏమాత్రం సందేహం లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 9వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తూ వచ్చారు. ఏమన్నారంటే, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము అని మీరు ప్రార్థన చేసినట్లయితే, ఇదిగో ఇక్కడ మరి ఆ ప్రార్థన దేవుడు వెంటనే ఆలకించి మనకు సహాయం చేయటానికి ఆయన మరి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఏమని ప్రార్థన చేయమన్నారు ప్రభువు? మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా యందు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక మరి దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకు కూడా మరి వెంటనే మనకు జవాబు ఇస్తారు అని. ప్రభువే కదండి ప్రార్థన చేయమన్నారు, ప్రభువే కదా ఇలాగున మీరు ప్రార్థన చేయండి అని అన్నారు కదా. అలాగునే మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తారు. ఒక్కసారి మరి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం చదివినట్లయితే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు మీరు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ
ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేసు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. దేవునికి స్తోత్రం. చూసారా, ఏమి నివసింపాలండి? క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసించినట్లయితే మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనములో ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యములో మన ప్రార్థన మరి దేవుని సన్నిధికి చేరుతుంది. ఖచ్చితంగా మనం తగినటువంటి జవాబులు మనం పొందుకుంటాం. అందుకని 17వ వచనంలో కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట మీరు చెయ్యండి. సమస్తమును ఆయన పేరట మీరు చెయ్యండి. ఏది చేసినప్పటికీ కూడా మరి దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు మనం చెయ్యాలి అని, మరి ప్రభువునందు మనం నిలిచి ఉన్నట్లయితే, ప్రభు యొక్క మాటలు మన హృదయంలో ఉన్నట్లయితే, మనము దేవునిని ఏది అడిగినా అది ఆయన మనకిస్తాడు అనటానికి మరొక మాటను మనం చూస్తే, మొదటి యోహాను పత్రికలో, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమనుంది అంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే అనే మాటను మనం చూస్తున్నాం. చూసారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే అనే మాట మనం చూస్తున్నాం. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుతాడు, మనకు వెనువెంటనే జవాబుని ఇస్తారు. చూశారా, అందుకే మరి ఒక సహోదరి తన యొక్క కుమార్తెకు అనారోగ్యం వచ్చి బాధపడుతున్న సమయంలో మరి దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో ప్రభు సన్నిధిలో, నాయనా నీ సన్నిధిలో ఇదిగో బిడ్డలు జీవిస్తున్నారు, వారికి అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు మరి బలహీనత వచ్చింది అయ్యా, ఈ సమయంలో మేము మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేము, మీరే పరమ వైద్యుడు, పరమ డాక్టరు, నాయనా మీరే మా బిడ్డల్ని స్వస్థపరచాలి, బాగు చేయాలి అని మరి ఆ బిడ్డ మీద, కుమార్తె మీద చేతులుంచి ప్రార్థన చేయగానే మరి దేవుడు అద్భుతంగా మరి ఆ కుమార్తెను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మరి ఆ రాత్రే దేవుడు స్వస్థపరచగా ఉదయాన్నే మరలా తిరిగి చక్కగా మరి స్కూల్కి వెళ్ళటానికి దేవుడు సహాయం చేశారు. కారణం ఏంటంటే, నాయందు మీరు మీయందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకేది ఇష్టమో అది అడగండి, అది ఆయన మీకు అనుగ్రహిస్తారు అని ప్రభు చెప్పారు. చూశారా, ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, మరి ప్రార్థన అనేది ఎక్కడైనా కార్యం చేస్తుంది అనటానికి ఎన్నో ఆధారాలు మనకు కనపడుతూ ఉన్నాయి. చూడండి, మరి ఇక్కడ స్వదేశంలో ఉన్నటువంటి సహోదరి విదేశాల్లో ఉన్నటువంటి భర్త కొరకు ప్రార్థన చేస్తే దేవుడు భయంకరమైనటువంటి ఆ బాధ నుంచి విముక్తి చేశారు, ఆరోగ్యం ఇచ్చారు, సంపూర్ణంగా కుటుంబానికి మేలు కలుగు చేశారు. అంటే దేవుడు కష్టకాలములో వారు యెహోవాకు మొరపెట్టగా వారు
పడినటువంటి గుంటలలో నుండి ఆయన వారిని విడిపిస్తారు అని చెప్పి మరి 107వ కీర్తనలో 19-20 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారు. వారు మరి విదేశాల్లో ఉన్నటువంటి మరి తన భర్తకు దేవుడు కార్యము చేసి అద్భుతమైనటువంటి విడుదల కలుగజేశారు. చదువుదాం చూడండి ఒకసారి. 107వ కీర్తన 19-20 వచనాలు మనం చదివితే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అని. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. అలాగా విడిపించారు గనుక ఇప్పుడు 21వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక అని చెప్పి మరి లేఖనం చదివిస్తూ ఉంది. కనుకనే మరి మనము దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలి. అప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఏ విధంగానైనా సరే దేవుడు మనకు జవాబు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి రెండవదిగా మనం చూస్తే దేవుని మహిమ నిమిత్తము మరి మనం ఫలించిన ఎడల, అనగా తన మరి సొంత గౌరవ ఘనతల కోసం కాదు కానీ, ఒక వ్యక్తి యొక్క సొంత గౌరవ ఘనతల కోసం కాదు కానీ, మరి మనం ఫలించడము దేవుని నిమిత్తము, దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం ఫలించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఫలించాలి. ఆ ఫలింపు అనేది ఎలా ఉండాలి అంటే, దేవునికి మహిమ తెచ్చేటువంటి ఫలింపులో మనం ఉన్నప్పుడు దేవుడు నిజంగా సంతోషిస్తారన్నమాట అండి. అదే మనం మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివినప్పుడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని చెప్పి మరి 8వ వచనంలో యేసు ప్రభువే స్వయంగా మాట్లాడుతూ వచ్చారు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని ప్రభు చెప్పారు. కనుక మనం బహుగా ఫలించాలి. అంటే ఈ దేనిలో ఫలించాలి, ఎలాంటి వాటిలో ఫలించాలి, ఆ ఫలింపు ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు, మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రిందను పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పారు. అంటే దేవుని యొక్క మరి సన్నిధిలో మన ఫలింపు ఎలా ఉండాలి అంటే, మనము దేవునిని మహిమపరిచేటువంటి ఫలింపులో మనం ఫలిస్తూ ఉండాలి, మనం వర్ధిల్లుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మనలను దీవిస్తారు. మన ఫలింపులో దేవునికి మహిమ వస్తుందనుకోండి, మనల్ని దేవుడు ఇంకా ఇంకా హెచ్చిస్తాడనమాట. అదేవిధంగా మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఫలించే వారముగా మనం ఉండాలి, మరి వర్ధిల్లే వారముగా మనం ఉండాలి. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, మత్తయి సువార్త 3వ అధ్యాయము మరి 10వ వచనంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో,
ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పి మరి బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్పారు. మంచి ఫలాలు ఫలించాలి. ఆ మంచి ఫలాలు ఫలింపకపోతే మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా మనం చూసినప్పుడు అక్కడ ఏమని చెప్తున్నారు యేసు ప్రభు అంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలను ఆయన తీసివేయును అని చెప్పారు. అందుకనే మంచి ఫలములు ఫలించేటువంటి మరి చెట్టు వలె మంచి ఫలములు ఫలించేటువంటి మరి ద్రాక్ష మరి చెట్టు వలె మనం ఉన్నప్పుడు, ద్రాక్ష తీగల వలె మనం ఉన్నప్పుడు మరి యేసయ్య మనలను బహుగా ఫలింపజేసి ఆయన మహిమ కొరకు మనలను బలపరిచి మరి ఆయన వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుకనే దేవుని సన్నిధానములో ఈ వాక్యము వినుచున్నటువంటి మీరందరూ కూడా ప్రభు పేరిట మీకు వందనాలు చెల్లిస్తూ, మరి మాటలు మీరు విని మనము దేవుని యందు నిలిచి ఉండాలి, ప్రభు మాటలు మన యందు నిలిచి ఉండాలి. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తారు. కాబట్టి ప్రభు మన జీవితాల్లో అట్టి గొప్ప మేలులు మనకు కలుగజేసి ఆయనలో ఫలించేవారముగాను, ఆయనకు మహిమ తెచ్చేవారముగాను మనం జీవించాలని ప్రభువు మిమ్మలను మరి కోరుతూ ఉన్నారు. మనం అందరం కూడా అలాగున ఫలించేవారముగా మనం ఉందాం. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఇదిగో నీ బిడ్డల్ని ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి, నీ నామానికే మహిమ తెచ్చుకోండి ప్రభువా. అయ్యా, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకేది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు ఆయన మీకు అనుగ్రహించును అన్నారు ప్రభువా. తండ్రి, మరి ఆ విధంగా అడిగి పొందుకున్నటువంటి భక్తులు అడిగి ప్రార్థన చేసి నీలో ఫలించేటువంటి మరి జీవితాలు మాకు దయచేయండి. మంచి ఫలములు ఫలించుటకు నీ కృపను మాకు మెండుగా దయచేసి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.